మహాకుంభమేళాకి వెళ్ళలేకపోయినా మా కోరిక ఇప్పుడు తీరింది. స్క్రీన్ మీద క్లిక్ చేస్తే విశాలాక్షి అమ్మవారి శక్తిపీఠం రీల్ వచ్చేస్తుంది, చూసేయండి. ఎర్లీ మార్నింగ్ లేచి మా వాడికి ఫుడ్ ప్రిపేర్ చేసేసుకుని కాశీ నుంచి వందే భారత్ ఎక్స్ప్రెస్ ఎక్కేసి ప్రయాగ్రాజ్కి బయలుదేరాం. బ్యూటిఫుల్ వ్యూస్తో అస్సలు ఇబ్బంది పడకుండా బ్రేక్ఫాస్ట్ కూడా వందే భారత్లోనే చేసేసి టాడ్లర్తో కలిసి ప్రయాగ్రాజ్ చేరుకున్నాం. ప్రయాగ్రాజ్ చేరుకున్న వెంటనే ఫస్ట్ బోట్ రైడ్ చేద్దామని బోట్ ఎక్కేసాం. త్రివేణి సంగమానికి వెళ్ళాం. మహాకుంభమేళా సమయంలో వెళ్ళాలనుకున్నాం, కానీ మా బాబు చిన్నగా ఉండడం వల్ల ఆ భారీ క్రౌడ్స్కి భయపడి వెళ్ళలేదు. ఈ త్రివేణి సంగంలో పవిత్ర స్నానం చేయాలన్న కోరిక మాత్రం మా మనసులో ఉండిపోయింది. అందుకే ఈసారి ఆ కోరిక నెరవేర్చుకున్నాం. గంగా, యమున, సరస్వతి నదులు కలిసే ఈ పవిత్రమైన ప్లేస్లో స్నానం చేశాక నదిలోకి దీపాలు వదిలాం. అది చాలా స్పెషల్ మూమెంట్ లాగా అనిపించింది. తర్వాత ఇప్పుడు మేము ఇంకొక శక్తిపీఠం వైపు వెళ్తున్నాం. ఈ శక్తిపీఠం ప్రత్యేకత ఏంటో తెలుసా? ఇక్కడ అమ్మవారికి విగ్రహం ఉండదు. అయినా కూడా వేలాది మంది భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో వచ్చి దర్శనం చేసుకుంటారు. ఆ శక్తిపీఠం పేరేంటో గెస్ చేస్తే కమెంట్స్లో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో అమ్మవారి శక్తిపీఠం గురించి తెలుసుకుందాం.